చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేశారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో రాత్రి 9 గంటల వరకు చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం జరగనుంది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 50,000 మందికి పైగా హైదరాబాద్కు చేరుకున్నట్లు తెలుస్తోంది. చేప ప్రసాదం పంపిణీ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 1000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఇప్పటికే సిపి సజ్జనార్ వెల్లడించారు. అలాగే ట్రాఫిక్ సమస్యలు రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని, నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేస్తున్నామని వెల్లడించారు. దీనిపై మరింత సమాచారాన్ని మనకు అందించేందుకు మంగళహాట్ ఎస్ఐ అనుషతో మా కరెస్పాండెంట్ లెనిన్ ఫేస్ టు ఫేస్. మనతో పాటు ఏదైతే పోలీస్ అధికారి తోట అనుష మేడం గారు ఉన్నారో ఒకసారి వారితో మాట్లాడదాం. మేడం, ఎట్లా ఉన్నది పోలీస్ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? దాదాపు అనేక మంది అయితే తరలి వస్తున్నారు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. ఎట్లా ఉన్నది ఏర్పాట్లు? అంటే మనం చూడొచ్చు, క్యూ సిస్టమ్ అనేది పాటించడము, ఎక్కడ మాకు లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ కాకుండా ముందే పోలీసు వాళ్ళంతా ఫోర్స్ మేము ఇంప్లిమెంట్ చేసుకున్నాము. ఎక్కడ ఓవర్ క్రౌడ్ కాకుండా, స్టాంపింగ్ కాకుండా స్మూత్ ఫ్లో అనేది ఉండాలని చూస్తున్నాము. ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు, ప్రతి దగ్గర మేము సెగ్రిగేట్ చేసి అక్కడక్కడ ఫోర్స్ని కూడా పెట్టాము. అంటే వెంటనే ఒకరి తర్వాత ఒకరు కొంచెం డిస్టెన్స్ తీసుకొని డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళు వెళ్ళిపోవడానికి ఫ్రీగా ఉండేటట్టు మేము ఫోర్స్ అంతా డిప్లాయ్ అయ్యాము ఇక్కడ. బట్ యాజ్ ఆఫ్ నో ఇప్పటివరకైతే ఏం జరగలేదు, అంతా స్మూత్గానే వెళ్ళింది. ఇది మీరు చూస్తుంది విఐపి ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ పాయింట్. ఇది లోపల జనరల్ ఉంది. జనరల్లో కూడా మా పోలీస్ టీమ్స్ కంప్లీట్గా డిప్లాయ్ ఉన్నారు. అంటే క్రౌడ్ నైట్ నుంచి ఉన్నారు. సో రోప్ సిస్టమ్ పెట్టుకొని మళ్ళీ యూనిట్స్ కింద డివైడ్ చేసుకొని ఓవర్ క్రౌడ్ కాకుండా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నాం. యాజ్ ఆఫ్ నో నథింగ్. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు కొంచెం భయం అనేది ఉంటుంది. నమ్మకంతో వచ్చిన వాళ్ళకైతే ఇప్పటివరకైతే ఏం కాలేదు. ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ స్మూత్లీ. కొంతమంది అంటే పడదు కావచ్చు, కొన్ని సమస్యలు ఉంటాయి, వేసుకున్న తర్వాత కొంత భయానికి గురి అవ్వడం, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. ఏమన్నా అట్లాంటి సమస్యలు ఏమన్నా జరుగుతున్నాయా మేడం? అంటే మెయిన్గా ప్రాబ్లం ఫేస్ చేసే చిన్నపిల్లలండి. కొంచెం ఏంటంటే చిన్నగా చేప, బతుకున్న చేప చూస్తే డెఫినెట్గా వాళ్ళు కొంచెం ఆ భయం అనేది ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. బట్ ఒక్కసారి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. అందరూ బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు. మీరు చూడొచ్చు, ఇక్కడ 1 year బేబీ నుంచి స్టార్ట్ అయ్యి వేసుకుంటున్నారు. ఇక్కడ కూడా కొంచెము ఏజ్డ్ వాళ్ళు కూడా వస్తున్నారు. అంటే ఒకటండి, వాళ్ళ నమ్మకంతో వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది ఏం కావట్లేదు. పిల్లలు కొంచెం ఇబ్బంది పడుతున్నారు కానీ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడైతే పర్లేదు, ఏం కాలేదు ఇంకా. చూసారు కదా, అనేక మంది వచ్చినప్పుడు కూడా ఎలాంటి సంఘటనలు ఎదురుకాకుండా చూసుకుంటున్నాం. ఎలాంటిది కూడా అవంచనీయ సంఘటనలు ఎదురవ్వలేదు అని చెప్పేసి కూడా పోలీస్ శాఖ అయితే చెప్తూ ఉన్నది. ఖచ్చితంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశాము. ఎవరికి కూడా ఎలాంటి సంఘటనలు ఎదురుకాకుండా కూడా చూస్తున్నామని చెప్పేసి కూడా ఏదైతే పోలీసు ఉన్నతాధికారి చెప్పడం జరుగుతుంది. చూస్తూనే ఉండండి 4 Sides TV. కెమెరామెన్ సన్నీతో లెనిన్.